నా పేరు రహీం. శాసన మండలి సాక్షిగా కల్వకుంట్ల కవిత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని ఒక కుదుపుతున్న వార్త. అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది బీఆర్ఎస్ పార్టీలో అన్నటువంటి ఉత్కంఠ ఒకవైపు. అసలు యాక్చువల్గా కేవలం ప్రశ్నించినందుకే కవితని పార్టీ నుంచి బహిష్కరించారా? అందరూ అనుకున్నట్టుగానే ఆస్తుల గొడవలు, ప్రాధాన్యత గొడవలు ఇవి కాదు, బయట అనుకుంటున్నటువంటి వార్తలు వేరు అనేటువంటి చెప్పినటువంటి సందర్భం ఇటు కవిత. ఏదైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పైన, పార్టీ పైన ఎక్కువ పెట్టినటువంటి ప్రశ్నలు, అదేవిధంగా నేతలు చేస్తున్న తప్పును కూడా అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదు అనేటువంటి చెప్పిన ధోరణి. ఓవరాల్గా చూసుకుంటే కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు, పెట్టుకున్న కన్నీళ్లే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. దీని గురించి ఈరోజు మెగా డిబేట్. ఇదే విషయం మనతో పాటు డిస్కషన్ సిద్ధంగా ఉన్నారు. ఇటుపక్క ప్రొఫెసర్ శేషు గారు, అనలిస్ట్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా రేణుక గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి సిద్ధంగా ఉన్నారు మనతో పాటు. ఓకే, ముందుగా మనం శేషు గారి దగ్గరికి వెళ్దాం. శేషు గారు నమస్తే అండి. నమస్కారం. శేషు గారు, మొన్నటి వరకు కవిత ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత, బహిష్కరించక ముందు కవిత ప్రస్తావన తీసుకుంటే దాదాపుగా ఎప్పుడైతే పార్టీకి సంబంధించినటువంటి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన సభ కాడి నుంచే మెల్లిమెల్లిగా పార్టీలో చీలికలు, ఇటు పక్క కవిత తన కొడుకు డిగ్రీ పట్టా మీద అమెరికా వెళ్ళటం, ఆ తర్వాత లేఖలు ఏదైతే బయటికి లీక్ అవ్వటం, అప్పటి నుంచి మెల్లిమెల్లిగా రాజకీయ వాతావరణం మొత్తం చూసుకుంటే ఈరోజు కవిత శాసనం అనేది సాక్షిగా కన్నీళ్లు పెట్టుకుంటూ జరిగిన వాస్తవాలు ఇవి అంటూ బయటపెట్టారు. నిజంగా ఈ జరిగిన వాస్తవాలు ఇవేనా? దీనివల్లే పార్టీని బహిష్కరించారా పార్టీ నుండి? అసలు ఓవరాల్గా ఏమంటారు? అందరికీ నమస్కారం. కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి విభేదించి ఎందుకు బయటకు వచ్చారు, బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో పార్టీ తనని బహిష్కరించినటువంటి ఉదంతం మనకు తెలుసు. గత 4-5 నెలలుగా మీడియాలో పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరిగింది. ఎల్కతుర్తి సభ జరిగింది వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్లో. బట్ ఆ సభ తర్వాత తను చేసినటువంటి కామెంట్స్, తర్వాత తండ్రి పక్కన దెయ్యాలు ఉన్నాయనేటటువంటి వ్యాఖ్య చేయటము, తను చేస్తున్నటువంటి విమర్శలకు ప్రతిఫలంగా పార్టీ తనని బహిష్కరించిన తర్వాత పార్టీ నుండి తనకు సంక్రమించినటువంటి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. కానీ ఆ రాజీనామా మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు ఆమోదించలేదు. అయితే ఇప్పుడు శాసనసభ సమావేశాలు, శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ మండలి సమావేశాలను తను ఒక రకంగా తన రాజీనామాను ఆమోదింపజేసుకోవటానికి, తను రాజకీయంగా ఎందుకు బయటకు వచ్చానో చెప్పటానికి ఒక సభని వేదికగా వాడుకున్నట్లుగా మనకి చాలా స్పష్టంగా కనపడింది. వాళ్ళ సభలో మాట్లాడుతూ తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, తను ఉద్యమంలో ఎంత కీలకంగా పాల్గొన్నాను, బీఆర్ఎస్ పార్టీకి ఎంత సర్వీస్ చేశాను, జాగృతి అనే సంస్థ ద్వారా సాంస్కృతిక ఉద్యమాన్ని ఎలా తీసుకొచ్చాను, తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ఏంది అనే విషయాలు చెప్తూ పార్టీలో జరిగినటువంటి అవమానాలు, సరే అవన్నీ చెప్పినటువంటి సందర్భంలో కొంత భావోద్వేగానికి గురై మాట్లాడినటువంటి సందర్భం ఒక చర్చనీయాంశంగా మారింది. తను ఇవాళ మాట్లాడినటువంటి మాటల్లో 1-2 పాయింట్స్, ఒక బలమైన పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అనంటే, సహజంగా ఇది ఆస్తుల పంచాయతీ తోటి వాళ్ళ మధ్య వచ్చిన తగాదా అనే ఒక విమర్శ రాజకీయ పక్షాల నుంచి వచ్చింది. దానికి తను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ అని చెప్పే క్రమంలో తను ఒక అడుగు ముందుకేసి దాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. తన 2 బిడ్డల పైన ఒట్టు వేసుకునేటటువంటి దాకా కూడా వెళ్ళారు. అంటే అది ప్రజల్లోకి ఎంత బలంగా పోయిందో తనకి తెలుసు. ఒక రాజకీయ నాయకురాలుగా తను పార్లమెంటు మెంబర్గా పనిచేశారు, తర్వాత ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు, ఓ రాజకీయ పార్టీలో 20 ఏళ్లుగా పనిచేశారు. కాబట్టి ఆ విమర్శ తనకి ఎంత అడ్డంకిగా మారుతుందో తనకు తెలుసు. కాబట్టి ఆ విమర్శ నుండి బయటపడేటటువంటి ప్రయత్నము ఇవాళ సభలో చేశారు. ఒకటి. రెండోది, తను పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి క్రమంలో తన రాజకీయ భవిష్యత్తును కూడా చెప్పే క్రమంలో ఒక మాట చెప్పారు. వ్యక్తిగా సభ నుండి బయటకు వెళ్ళిపోతున్నాను అంటే ఇక సభకు రానని చెప్పేటటువంటి క్రమంలో అది రాజీనామా ఆమోదించకపోయినా మళ్ళీ సభకి వచ్చే అవకాశం అయితే తన దగ్గర ఉన్నట్టు కనపడలేదు. కాబట్టి వ్యక్తిగా సభ నుండి బయటకు పోతున్నాను, రాజకీయ శక్తిగా మళ్ళీ సభలోకి వస్తామని చెప్పారు. అది ఎగో సభ కావచ్చు, దిగో సభ కావచ్చు. అంటే ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే
ఓ రాజకీయ శక్తిగా మేము వస్తామనంటే తను పార్టీ పెడతారు. నేను గతంలోనే దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చారు, కానీ వాళ్ళ సభా వేదికగా ఒక బలమైనటువంటి ఈ వ్యాఖ్యానం చేసినట్టుగానే మనం చూడాలి. బట్ ఇది సభలో కొంత భావోద్వేగానికి గురయ్యారు ఈ క్లారిటీలు ఇచ్చినటువంటి క్రమంలో. తర్వాత బీఆర్ఎస్ పైన గతంలో చేసిన విమర్శలు, ఇప్పుడు సభలో చేసిన విమర్శలు, బీఆర్ఎస్ పైన ప్రధానంగా అవినీతి ఆరోపణలు చేస్తూ, రెండోది హరీష్ రావుని కొంత టార్గెట్ చేసినట్టుగా, హరీష్ రావు తర్వాత సొంత అన్నను కూడా కొంత టార్గెట్ చేసినట్టుగా మనకు కనపడింది. ఎందుకంటే అవినీతికి సంబంధించి సిరిసిల్ల కలెక్టరేట్ దగ్గర నుంచి అవినీతి జరిగిందనేటటువంటి వ్యాఖ్యానం కూడా చేశారు. తర్వాత శాసనసభలో ముఖ్యంగా మీరు చూడండి, ఈ జల వివాదాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ సభలో పీపీటీ ప్రజెంట్ చేసింది. తర్వాత బీఆర్ఎస్ కూడా తెలంగాణ భవన్లో పీపీటీ ప్రజెంట్ చేసింది. అంటే ఒక విధంగా ఈ సమావేశాల్లో ఈ విమర్శల్లో బీఆర్ఎస్ తట్టుకొని నిలబడింది. ప్రభుత్వం విమర్శల్ని తట్టుకొని నిలబడి ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లోకి చెప్పగలిగింది. బట్ ఆ కోణంలోనే, ఆ సందర్భంలోనే కవిత ఎంట్రీ తోటి బీఆర్ఎస్ కి కొంత నష్టం జరిగినట్టు అనిపించింది. ఎందుకనంటే హరీష్ రావు టార్గెట్ గా హరీష్ రావుని ఒక గుంట నక్క అని సంబోధిస్తూ తను కూడా కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్నలతోటి ఏమైందనంటే వచ్చిన కొద్దిపాటి బీఆర్ఎస్ అడ్వాంటేజ్ కూడా కవిత రూపంలో మైనస్ అయింది. అది అంటే కవిత బయటకు వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, చేస్తున్న విమర్శలు ఎక్కువగా బీఆర్ఎస్ కి ఇబ్బందికరంగా మారాయి. రాజకీయంగా కొంత ఇబ్బందికరంగా మారితే దాన్ని కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా మార్చుకుంది. కాంగ్రెస్ కు కొంత పొలిటికల్ మైలేజ్ పెరిగింది అనే విషయాన్ని గమనించాలి. బట్ ఇదే ఒరవడిని కవిత గారు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తే తన పైన ఉన్న విమర్శ ఏంటి అని అంటే, అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడుతుంది, అధికార పార్టీ తీసుకొచ్చినటువంటి ఒక ఎత్తుగడలో భాగమే అనే విమర్శ ప్రజల్లోకి బలంగా పోతే తను రాజకీయంగా ఎదగలేదనే విషయాన్ని గమనించాలి. ఇది ఒక ఎండ్. ఇంకొక ఎండ్ లో చూస్తే ఏంటి అంటే, బీఆర్ఎస్ కొంత సక్సెస్ అయింది. ఎక్కడ సక్సెస్ అయింది? కవిత వెనకాల ఒక గుర్తింపు తగిన నాయకుడు ఎవరు పోకుండా, పార్టీలో నుంచి బయటకు పోకుండా కాపాడుకోగలిగింది. రెండోది, కవిత పైన ప్రతి విమర్శలు చేస్తే అది బీఆర్ఎస్ కి నష్టం జరుగుతుంది. కాబట్టి టాప్ లీడర్షిప్ అంటే కుటుంబపరమైన లీడర్షిప్ కొంత సంయమనం పాటిస్తూ విమర్శలు చేయకపోవటం వల్ల వన్ సైడ్ గా విమర్శలు కనపడుతున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ అక్కడ సక్సెస్ అయినట్టుగా మనకి కనపడింది. ఇక రెండోది, కవిత గారు ఇప్పుడు చేస్తున్నటువంటిది ఏంటంటే, తన రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా తను ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఆ రాజకీయ పార్టీ సక్సెస్ అయిద్దా, ఫెయిల్యూర్ అయిద్దా, ఎంత ప్రభావం చూపెడుతుందనంటే ఇప్పటికిప్పుడు మనం జడ్జిమెంట్ చేయలేం కదా. ఆ పార్టీ సక్సెస్ నో ఫెయిల్యూర్ నో. ఆ పార్టీ సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి ఆ పార్టీ చేసేటటువంటి యంత్రాంగము, ఆ పార్టీ బలంగా ప్రజా సమస్యల మీద చేసే పోరాటము, ఆ పార్టీ వ్యూహాలు, ఆ పార్టీ యొక్క అజెండా, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ ప్రజల్లోకి ఎంత మేరకు దూచుకుపోగలుగుతుంది, నిలబడగలుగుతుంది అనేది మనం ఒక అంచనాకి రాగలుగుతాం. బట్ ఒక క్లారిటీ ఏంటి అని అంటే, తను కూడా తెలంగాణ రాజకీయాల్లో ఒక బలంగా పోరాడేటటువంటి ఒక వ్యూహాన్ని ఎత్తుగడను చేసుకుంటుంది. అందుకే తను రాష్ట్రం మొత్తం తిరుగుతుంది. జాగృతి జనంబాట కార్యక్రమాన్ని పెట్టుకొని ఆయా జిల్లాల్లో ఉన్న సమస్యలను, తన వెనకాల నడిచేటటువంటి వాళ్ళు ఎవరు అనేది ఒక అంచనాకు వస్తుంది. ఆ అంచనాకు వచ్చిన తర్వాత తను తెలుసుకున్నటువంటి సమస్యలన్నిటితోటి పార్టీ పెడుతుంది. బట్ పార్టీలో ఒక ప్రధాన అజెండా ఉండబోతుందని ఇవాళ చెప్పారు. సభ నుండి బయటకు వచ్చిన తర్వాత గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు, అంటే 1969 ఉద్యమకారులకు, మలిదశ ఉద్యమకారులకు అన్యాయం చేసింది, పట్టించుకోలేదు అనేటటువంటి ఒక విమర్శని తెరపైకి తీసుకొచ్చింది. అంటే తన పార్టీ ద్వారా ఉద్యమకారులకు నేను ప్రాధాన్యత ఇస్తాను అనేటటువంటి ఒక అంశాన్ని కూడా మన ముందుకు తెచ్చినట్టుగా మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ పార్టీ ఎంత మేరకు నిలబడుతుంది అనేది ఒక పొలిటికల్ గా గతంలో ఉన్నటువంటి ఒక సంఘటనలకు చూస్తే, కుటుంబాలను విభేదించి వచ్చి పార్టీలు పెట్టినటువంటి వాళ్ళు ఎంత మేరకు సక్సెస్ అయ్యారు. బట్ అది కవిత గారికి అప్లై అవుతుందా లేదా నేను చెప్పలేను, కానీ బట్ ఆ ప్రీవియస్ హిస్టరీ, ఆ ప్రీవియస్ ఎవిడెన్సెస్, ఎక్స్పీరియన్సెస్ కనుక మనం చూస్తే, ఇటీవల మీరు చూడండి, బీహార్ ఎన్నికల ఎగ్జాంపుల్ తీసుకోండి. బీహార్ ఎన్నికల్లో కుటుంబాన్ని ఎదిరించి బయటకు వచ్చి పార్టీ పెట్టినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ గతంలో మంత్రిగా పనిచేశారు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అక్కడ ఒక హోల్డ్ ఉన్నటువంటి నేతే.
కానీ బయటకు వచ్చి పార్టీ పెట్టి దగ్గర దగ్గర 240 శాసనసభ నియోజకవర్గాల్లో తన అభ్యర్థులు నిలబెట్టాడు. జేజేపీ పార్టీ అని బట్టి నిలబెడితే కనీసం సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయారు. అంటే గతంలో ఇది ఒక ఇటీవల జరిగిన ఎగ్జాంపుల్. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో జరిగినటువంటి సంఘటనలు, కుటుంబాన్ని విభేదించి వైఎస్ఆర్టీపీ పెట్టినటువంటి షర్మిల పార్టీ ఏ స్థాయిలో సక్సెస్ అయింది. తర్వాత కుటుంబాన్ని వ్యతిరేకించి వచ్చినటువంటి హరికృష్ణ పార్టీ, అన్న తెలుగుదేశం పార్టీ, కుటుంబంలో గొడవలతోటి పెట్టినటువంటి పార్టీ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ, లక్ష్మీపార్వతి పార్టీ. అట్లా ఈ సీక్వెన్స్ కనుక చూస్తే కుటుంబాలను, బలమైన కుటుంబాలను వ్యతిరేకించి బయటకు వచ్చి పార్టీలు పెట్టినటువంటి వాళ్ళ సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంది. బట్ శేష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, అవకాశం ఇస్తాను. రేణుకా గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. రేణుకా గారు నమస్తే అండి. నమస్తే అండి. రేణుకా గారు, ఇంటి బిడ్డ, ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టడం ఇంటికి అంత మంచిది కాదంటారు. అలాంటిది ఒక్కసారిగా శాసన మండలిలో ఆమె చేత కన్నీళ్లు పెట్టించారు మీ పార్టీ. ఏంది అంతగా కన్నీళ్లు పెట్టించేంత ఘోరంగా ఆమెను అవమానించాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఈ పార్టీలో? ఏమంటారు ఓవరాల్గా? తన ఇచ్చ తన చేసుకున్నదండి. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి తనని ఎప్పుడు వెళ్ళగొట్టలేదు. తనిచ్చ తన రాజకీయంగా పైచేయిగా నేను ఉండాలి, తండ్రి కన్నా, అన్న కన్నా, బావ కన్నా, సీనియర్ నాయకుల కన్నా, అందరికన్నా పై చేయిలా నేను ఉండాలి, పైన ఉండాలనే అతి తొందరతోటి ఆమె తొందరపడి పార్టీ నుంచి వెళ్ళిపోయింది. ఎవ్వరు పార్టీ నుంచి ఆమెను వెళ్ళగొట్టలేదు, ఆమెను అగౌరవపరచలేదు, ఆమెను కించపరచలేదు. ఆమెను కించపరిచి అగౌరవపరచాలంటే ఆమెకు ఎంపీ పదవి ఇవ్వరు, ఎమ్మెల్సీ ఇవ్వరు, ఆమెకు ఇంట్లో గౌరవం ఇవ్వరు. లిక్కర్ స్కామ్లో ఆమెకు అన్యాయం జరిగితే అరెస్ట్ అయి జైల్లో పడితే ఆమెను తీసుకురారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు కలిసి ఢిల్లీలో తెల్లారితే అక్కడ ఉన్నారు, రాత్రి అయితే ఇక్కడ ఉన్నారు. చెల్లె ఎట్లా బయటకు రావాలా, మా మరదలు ఎట్లా బయటకు రావాలని ఇద్దరు కలిసి తపన పడితే ఈరోజు ఆయనను అనరాని మాటలు మాట్లాడుతుంది హరీష్ రావు గారిని. అన్నను కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. తండ్రి ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో సబ్బండ వర్గాలను కూడబెట్టి అందరిని కలిపి, అన్ని కులాలను, అన్ని సంఘాలను కలిపి, ఉద్యోగస్తులను కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ రోజైతే బయట వేసినామో ఆ రోజే నువ్వు ఒక అజ్ఞానం లేని బిడ్డవని అర్థమైపోయింది జనాలకి. 4 కోట్ల జనాలకు నువ్వేందో అర్థమైపోయింది. నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావు, నీ పలుకుబడి నువ్వు చూసుకుంటున్నావు, నీ పేరు నువ్వు చూసుకుంటున్నావు తప్ప వేరే బీఆర్ఎస్ పార్టీకి నష్టమేం లేదు, తెలంగాణ ప్రజలకు నష్టమేం లేదు. నా చెయ్యి ముందుండాలని కకృతితోటి చేసిన పనిది. ఈరోజు శాసన మండలిలా నీకు లక్ష్మీ నరసింహస్వామి స్వామి మీద ప్రమాణం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? లిక్కర్ స్కామ్లా నీకు ఎలాంటి సంబంధం లేదా? లిక్కర్ స్కామ్లో నాకు సంబంధం లేదని లక్ష్మీ నరసింహ స్వామి వారి మీద ప్రమాణం చేయమనండి. అదే శాసన మండలిలో నిలబడి, అదే శాసన మండలంలో నిలబడి లిక్కర్ స్కామ్కు నాకు సంబంధం లేదని ప్రమాణం చేయమనండి. 4 కోట్ల ప్రజలు చూసేటట్టు కొంచెమన్నా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే తెలంగాణ ప్రజలు అనేది దగ్గరికి రాణిస్తారు. లేకపోతే నువ్వు ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలమ్మ ఒంటరిగా పోరాటం చేసింది, ఏం సాధించింది లేదు. ఈరోజు కేసీఆర్ గారు నువ్వు వ్యతిరేకంగా తీసుకుపోయి ఎవరు నీ వెనకాల ఉండి నడిపిస్తుండ అనేది మాకు తెలుసు. కాంగ్రెస్ కు వత్తాసు పలుకుంటా బీఆర్ఎస్ ను తొక్కాలి అని నీ కోసము, నీ పేరు కోసం మాత్రమే బీఆర్ఎస్ ను ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ తో నువ్వు అనుబంధంగా ఉండి ఎమ్మెల్సీ ఉండి ఎంపీగా ఉండి ఆస్తులు సంపాదించుకొని ఈరోజు ఆస్తులతోటి డెవలప్ అయ్యి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇంట్లో ఎవ్వరు కనబడకుండా నీ కళ్ళకు పొరలెక్కి నీ కళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన ముందుకు లేవు. నేను సవాల్ విసురుతున్నా కవితమ్మకు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని
కించపరిచినట్టు మాట్లాడి అవమానపరిచినట్టు మాట్లాడి వాళ్ళు చేసిన తప్పు చేస్తున్నా అనేది మాట్లాడడం మాత్రం అది సరికాదు. ఎందుకు చెప్తున్నామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి రేణుక గారు మీరు చెప్పినట్టుగానే ఆ లిక్కర్ స్కామ్లో ఎటువంటి సంబంధం లేదు అని లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ప్రమాణం చేయబడినారు, బాగానే ఉంది. అంటే ఇన్నాళ్ళు పార్టీలో ఉండంగానే జరిగిన విషయాలు కదా అవన్నీ. మళ్ళీ అప్పుడు కేసీఆర్ కదా ముఖ్యమంత్రి, అంటే పార్టీ తెలిసే చేశారా అవన్నీ స్కామ్లు? మీరు ఈరోజు చేశారని గట్టిగా బలంగా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ, అవసరమైతే ప్రమాణం చేయమంటున్నారు మీరు. ఉంటేనే చేసింది కాబట్టే కేసీఆర్ గారు దూరం పెట్టిండ్రు. కేసీఆర్ గారు అలాంటి పనులకు నచ్చది. కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసమే పదవులు విడగొట్టి పదవులతో రాజీనామా చేసి తెలంగాణ ప్రజల కోసం ముందుకొచ్చిన కేసీఆర్ గారు ఈరోజు బిడ్డ గంత స్కామ్ చేస్తుంది, అంత దరిద్రమైన పని చేస్తుంది అంటే ఏ తండ్రి అయినా ఒప్పుకుంటాడు? పార్టీ నష్టం జరుగుతుందని పక్కకు ఒమ్మంటాడు తప్ప ఇలాంటి పనులు చేయి బిడ్డ అని ఏ తండ్రి చెప్పడు. అలాంటి రేణుక గారు జైలుకి వెళ్ళే క్రమం వరకు కూడా ఎక్కడ బయటకు తెలియలేదు కదా. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కదా క్రమేపీ దూరంగా పెట్టింది తండ్రి. అప్పటి వరకు పార్టీలోనే కొనసాగింది కదా. అప్పుడు పార్టీలోనే ఉన్నతమైన పదవులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఇచ్చారు, అన్నీ అనుభవిస్తున్నప్పుడు కరెక్ట్ ఏదో ఒక్కరోజు ఒక ఓవర్ నైట్ చేసిన స్కామ్ కాదు కదా ఇది. వాళ్ళు ఎలా ఊరుకున్నారు ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్? అయినా కూడా కేసీఆర్ గారు చెయ్యొద్దు బిడ్డ అని ఒక 100 సార్లు ఆమెకు చెప్పిన విషయాలు సందర్భాలు మాకు అన్ని తెలుసు పార్టీలో. కానీ కన్నబిడ్డను ఎవరు బయట వేయరు కదండి. బయట కన్నబిడ్డను వేసి పరువు తీసుకోరు కదా. బిడ్డ అలాంటి పని చేస్తుందని ఏ కన్న తండ్రి అయినా చెప్తారా? భయం. మీరు టోటల్ గా బీఆర్ఎస్ పార్టీలో ఉండగా కేసీఆర్ అనుమతి ఉండకపోని ఇష్టం ఉండకపోనివ్వండి ఏదైనా కానీ, అంటే అక్కడ బాధ్యులే కదా. నేరం చేయడమే కాదు, నేరానికి తెలిసి కూడా అంగీకరించడం కూడా నేరం కిందకే వచ్చింది. అంటే కేసీఆర్ కూడా ఒప్పుకునే తెలిసే జరిగిందంటారా 10 ఏళ్లలో ఇన్ని ఘోరాలు? 10 ఏళ్లలో కవిత చేసిన ఘోరాలు కేసీఆర్ గారికి తెలియదు. కేసీఆర్ గారికి తెలిస్తే అంత పెద్ద స్కామ్ చేసేదానిలా నరేంద్ర మోడీ గారు ఎప్పుడో 5 సంవత్సరాల క్రమంలోనే బీఆర్ఎస్ మీద టార్గెట్ చేస్తుండే. 10 సంవత్సరాలు ఉండకపోవు. ఇలాంటి పనులు చేస్తుంటే నరేంద్ర మోడీ గారు ఎలా ఊరుకుంటారండి? సెంట్రల్ ఈ స్కామ్ జరుగుతుంటే 9 సంవత్సరాల క్రమంలో కేసీఆర్ గారికి తెలిస్తే ఎలా ఊరుకుంటారండి? ఇవి అన్ని దొంగ పనులు, దొంగ రాజకీయం. ఆమె లిక్కర్ స్కీమ్ చేసుడేమో గాని మా బీఆర్ఎస్ పార్టీకి ఒక చెడ్డ పేరు వచ్చింది. ఆమె కేసీఆర్ గారి బిడ్డ కాబట్టే మేము అందరం క్షమించుకున్నాం. కానీ ఆమె ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఎలాంటి ఏ విషయంలో అయినా క్షమించరాని విషయము. కన్న తండ్రి కూడా పోనీ ఆమె పాపం ఆమెకే, ఆమె దరిద్రం ఆమెకే. ఆమె ఎవ్వరు చెప్పినా వింటలేదు. ఇప్పుడు పార్టీని కూడా బదనాం చేస్తుంది, పార్టీని కూడా విచ్చలవిడిగా చేయాలని కంకణం కట్టుకున్నది. ఆమె మాటలు ఎవ్వరు పట్టించుకోవద్దు, ఎవరు వినద్దు. ఎవరి కాన్సెన్సీలలో వాళ్ళు గట్టిగా పనిచేయాలి, బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టుకోవాలి. ఆమె ఎన్ని రాజకీయాలు చేసినా కూడా తిప్పికొట్టడానికి మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మాజీ మంత్రులు వాళ్ళు సక్రమంగా నియోజకవర్గాలలో పని చేసుకుంటూ ఉంటారు. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తారు. ఈమెలాగా కడుపులో పుట్టిన బిడ్డనే తండ్రిని నడి రోడ్డు మీద పడేసింది. ఓకే మీరు చెప్పినట్టుగానే తండ్రికి తెలియకుండా ఇన్ని పనులు చేసిందంటే అది కేసీఆర్ వైఫల్యం కూడా అయింది. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇంట్లోనే ఇటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా తెలియకుండా స్కామ్లు చేశారంటే అక్కడ ఫెయిల్యూరు కవితది కాదు, కేసీఆర్ది కిందకి లెక్కేయాలి. ఎందుకంటే తెలియదంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ ఉండి ఒక ఎమ్మెల్సీలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరెవరిని కలుస్తున్నారు, ఏమేమి నడుస్తున్నాయని ఇంటెలిజెన్స్ కూడా లేదంటే అది కేవలం కేసీఆర్ వైఫల్యం కిందకి వచ్చింది. ఇంకోసారి దాని గురించి సరి చేసుకుని ఆలోచించండి. ఓకే, నెక్స్ట్ పద్మాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి. పద్మాకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. అందరికి మెగా టీవీ ప్రేక్షకులకు మరియు నాతో పార్టిసిపేట్ చేసే వారికి కూడా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నా సార్. చెప్పండి పద్మాకర్ రెడ్డి గారు, ఇంతకీ మీ అనుమానం పటాపంచలైందా? ఇన్నాళ్ళ నుంచి మీ పార్టీ పదే చెప్తున్నమాట ఇంట్లో ఆస్తుల పంపకాల్లో గొడవలు వచ్చినాయి. ఇటు పక్క కేటీఆర్, ఇటు పక్క కవితకి ఆస్తుల దగ్గర గొడవకు వచ్చి బయటకు వచ్చి గొడవ చేస్తున్నారంటూ పదే విమర్శించారు మీ పార్టీ. ఓవరాల్ ఈ రోజు క్లారిటీ వచ్చింది అనుకుంటాం. బాబు నాయన మాకు ఆస్తుల గొడవలు కాదు,
మాకు పార్టీ నన్ను అవమానించింది, బయటకి గెంటింది అంటూ ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ, సుదీర్ఘమైనటువంటి శాసనమండలి సాక్షి కన్నీళ్లు పెట్టుకుని చెప్పారు కవిత. బిడ్డల మీద ప్రమాణం కూడా చేశారు, ఇది ఆస్తుల పంపకం కాదని. ఇప్పుడన్నా మీ పార్టీకి ఒక క్లారిటీ వచ్చిందా? సార్ అయితే ఒక మాట సార్, చెప్పండి. వారు కవిత గారు సరే ఆమెను ఎందుకు సస్పెండ్ చేసిండ్రు అనేది చాలా కారణాలు ఉన్నాయి. సరే ఇప్పుడు ఆస్తుల పంపకం కాదంటున్నారు, కానీ దాదాపు వేరే దానిలో ఎవరికి పంపకాలలో పంచాయతీ రాదు సార్. డబ్బుల కాల తప్ప ఎక్కడ కూడా ఎవరికి పంచాయతీ రాదు. రాజకీయం కూడా ఇవాళ ఈ పార్టీలు ఉండొచ్చు, రేపు ఆ పార్టీలు ఉండొచ్చు. చాలా మంది కూడా ఒకే కుటుంబాలు పుట్టిన వాళ్ళు కూడా బీజేపీ పార్టీలో కొంతమంది ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆయన కొడుకు బీజేపీ ఉన్నాడు. అట్లా దానికి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. కానీ సరే ఇప్పుడు ఆమె చెప్పింది ఆస్తుల పంపకం లేదని, కానీ భవిష్యత్తులో దాని గురించి కూడా మళ్ళీ ఒకసారి చర్చ వస్తుంది. సరే కవిత గారు ఎనీహో చెప్పినందుకు మాత్రం మాకు చాలా అంటే క్లారిటీ అయితే ఉన్నది. ఇప్పుడు ఇబ్బంది ఏం లేకుండా భవిష్యత్తులో కూడా ఆమె రాజకీయ పార్టీ పెడతా, 3 నెలలు పెడతా, 6 నెలలు పెడతా, 2029లో ఖచ్చితంగా నేను అసెంబ్లీకి పోటీ చేస్తా, ముఖ్యమంత్రి అవుతాను వారు మాట్లాడుతూ ఉన్నారు. సరే వారు ముఖ్యమంత్రి అవుతానంటే వాళ్ళ తండ్రి సంతోషపత్ర కావచ్చు, కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఇక్కడ ఏమి స్పేస్ ఏం ఖాళీ లేదు. ఇక్కడ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీఆర్ఎస్ కూడా అన్ని కూడా వారి వారి పరిస్థితుల్లో గట్టిగానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇంకా 10 సంవత్సరాలు అధికారంలో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వారు ఎన్ని చేసినా కానీ వారి కుటుంబానికి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఇవాళ ఈమె వచ్చేసింది, రేపు పొద్దున భవిష్యత్తులో హరీష్ రావు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని నా యొక్క అభిప్రాయం సార్. అంటే ఓవరాల్గా మీరు చెప్పడం భవిష్యత్తులో ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా ముక్కలు ఇంకా అంటారు ఓవరాల్గా పద్మ? ఖాయం భవిష్యత్తులో హరీష్ రావు కూడా బయటకు వస్తారు సార్. ఎందుకు వస్తారు హరీష్ రావు బయటకు? ఎందుకు వస్తారండి హరీష్ రావు? కవిత అక్క ఏదైనా కానీ ఇప్పుడు కుండ ఉడికిందనుకోని మూత కింద పడాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎవరో ఒకరు దొంగతనం చేస్తారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అందరూ బయటకు వస్తారా? ఇప్పుడు మా పార్టీకి వెళ్ళి అక్కయ్య కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా బయటకు పోవచ్చు, ఎవరన్నా లోపలికి రావచ్చు. జెండాను మోసి ఊరూరున వాడన దేశమంతా ప్రచారం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అలాంటి ప్రచారంలో కవిత కూడా ఉన్నారు కదా, ఆ ప్రచారంలో కవిత గారు కూడా ఉన్నారు కదా. కవిత గారు ఉన్నారు, కానీ కవిత గారికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నచ్చలేదు కదా రేవంత్ రెడ్డి గారు. రేణుకక్క ఒక మాట చెప్తా. ఇప్పుడు ఆమె 199% టార్గెట్ ఇప్పుడు హరీష్ రావు మీదనే మాట్లాడుతుంది. వేరే వాళ్ళు ఎవరు విమర్శిస్తలేదు. సంతోష్ రావు, హరీష్ రావు వాళ్ళు ఎన్ని తిన్నారు, ఏం భూములు తిన్నారు, ఏం జాగాలు తిన్నారు, ఎన్ని కమిషన్లు తిన్నారు అనేది ఈరోజు కవిత గారు చెప్తా ఉన్నారు. మీకు అర్థమవుతుంది కదా. రేపు భవిష్యత్తులో మీరు మళ్ళా చూద్దాం. నెక్స్ట్ మళ్ళా హరీష్ రావు ఎపిసోడ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది క్లోజ్ అయినాక అది స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఒక బీసీ నాయకులు కూడా వెళ్ళిపోయారు. రేణుక గారు మళ్ళీ దగ్గరకు వస్తానండి. శేషు గారు మొదటి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రజతోత్సవ వేడుకలు జరిపినప్పటి నుంచి కూడా కవిత మాట్లాడే మాటలో వాస్తవం ఉందా అవాస్తవం ఉందా అని ఒకసారి మనం చూసుకుంటే, వాస్తవంగా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఉద్యమకారులు కూడా ఆ రజతోత్సవ సభ మీద ఎటువంటి గౌరవం దక్కలేదు అంటూ గతంలో కూడా బాధపడ్డారు ఒక సందర్భం వచ్చినప్పుడు. అదేవిధంగా పార్టీ కోసం పనిచేసిన ఎమ్మెల్యేలతో కనీసం మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇవ్వట్లేదు, పార్టీ నష్టపోతుందంటూ కూడా అప్పట్లో విమర్శించడం అని జరిగింది. ఓవరాల్ అసలు డైరెక్ట్గానే చెప్పారు, జైల్లోనే రాయబారాలు జరిగినాయి, బీజేపీ పార్టీతో ములాఖాత్ సంబంధించి అనే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మొదటి నుంచి కవిత చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఇటు బీఆర్ఎస్ పార్టీని కాపాడేటువంటి క్రమంలో మాట్లాడిన మాటలాగున్నాయా, బీఆర్ఎస్ పార్టీని అప్రష్టపాలు చేసి తనకు జీవితం ఇచ్చినటువంటి పార్టీనే తను కాలదనేటువంటి వ్యవహారంగా చూడాలంటారు? ఏమంటారు శేషు గారు? ఇప్పుడు 9.5 సంవత్సరాలు ఆ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి విమర్శలు బయట నుండి ఆ పార్టీకి వచ్చాయి, కానీ ఆ పార్టీలో అంతర్గతంగా రాలేదు కదా. వాళ్ళందరూ కలిసి ఉన్నటువంటి క్రమంనే మనం చూసాం. కానీ ఎప్పుడైతే పార్టీ 2023 శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిందో దాని తర్వాతనే ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. 2023 శాసనసభ ఎన్నికల్లో, 2024 లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కవిత లిక్కర్ స్కామ్ అనేది ఒక ప్రధాన కారణంగా పనిచేసిందని పార్టీ బలంగా నమ్ముతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే రాజకీయాల్లో ఎట్లుంటుందంటే కుటుంబాలు పర్సనల్ అవుతాయి, రాజకీయము అధికారం అవుతుంది కదా. కాబట్టి ఒక పార్టీని నడిపేటటువంటి నాయకులకు పార్టీ ప్రయోజనాలు ప్రథమంగా తీసుకుంటారు. బట్ బంధుత్వాలు, బంధాలు అనేది అది ఒక సెకండరీగా మారుతుంది పాలిటికల్లో. అదే కుటుంబంలోనైతే బంధాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, రక్త సంబంధాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు. బట్ పార్టీలకు వచ్చేసరకు
నాయకత్వాలకు వచ్చేసరికి పార్టీ ప్రధానం అవుతుంది. ఎందుకంటే లక్షలాది మంది కార్యకర్తలు నాయకులు పార్టీని నమ్ముకొని ఉంటారు కాబట్టి. బట్ పార్టీ ఇంట్రెస్ట్ ని కాపాడేటటువంటి క్రమంలో అక్కడ పార్టీ అంతా భావిస్తున్నది ఏంటంటే 2 వరుస ఓటములకు ప్రధాన కారణం కవిత అనేది వాళ్ళలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. కాబట్టి తీహార్ జైలుకి వెళ్ళి వచ్చిన తరువాత పార్టీలో గతంలో ఉన్నటువంటి ప్రాధాన్యత తనకి దక్కలేదు అనేటటువంటిది మీరన్నట్టు ఎలకతుర్తి రజతోత్సవ సభ నుండి ఆ ఛాయలు తనకు కనపడ్డాయి. కాబట్టి ప్రాధాన్యత లేనటువంటి పార్టీలో ఉండలేక కొన్ని కామెంట్స్, ఒక లెటర్ రాయటం, తండ్రికి విమర్శలు చేయటం, ఆ పరంపర మొదలైనటువంటి క్రమంలో అది తన బహిష్కరణకు దారితీసినటువంటి సంఘటనలుగా మనకి కనపడ్డాయి. బట్ ఈ బహిష్కరణ జరిగిన ఈ 5 నెలల్లో తను చేస్తున్నటువంటి విమర్శలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేశాయి. రాజకీయంగా నష్టం చేసినప్పటికీ కూడా అక్కడ ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక సక్సెస్ ఏమైందని అంటే రేవంత్ రెడ్డికి కవిత భర్తకి ఉన్నటువంటి సంబంధాలు, కవిత కాంగ్రెస్ పార్టీ ఫోల్డ్ లో ఉంది అని ప్రజల్లోకి పార్టీలోకి తీసుకుపోవటంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది అనేది ఒక ఎండ్ అన్నట్టు. ఇంకొక ఎండ్ లో ఏంటంటే తను చేసినటువంటి విమర్శలన్నీ కూడా రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పించాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ఇందాక నేను ఒకటి చెప్పాను కదా, హరీష్ రావు టార్గెట్ గా మీరు మేజర్ గా మీరు చూడండి. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బట్ ఏదన్నా ట్రబుల్ షూటర్ అని హరీష్ రావుకు ఉంటే దాన్ని అటాక్ చేస్తుంది కవిత. చాలా క్యాలిక్యులేటెడ్ గా పొలిటికల్ స్ట్రాటజిక్ గా చేస్తుంది. తను ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అనేటటువంటిది. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అన్ని అవినీతి కార్యక్రమాలకు, ముఖ్యంగా కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతికి హరీష్ రావు కారణం అని అంటుంది. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కవిత హరీష్ రావుని ఎంత టార్గెట్ చేస్తే కేసీఆర్కి అంత మైనస్ అవుతుంది. ఎందుకనంటే కేసీఆర్ అది ప్రాంతీయ పార్టీ, కేసీఆర్ అనుమతి లేకుండా ఆ పార్టీలో ఏది జరగదనేది మనం 9.5 సంవత్సరాలు చూసాం. కాబట్టి అల్టిమేట్ గా తన వ్యాఖ్యలు కానీ తన విమర్శలు కానీ తండ్రికి కూడా ఒకానొక సందర్భంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరు అడిగినటువంటి ప్రశ్న రాజకీయాలకు సంబంధించింది. ఇక తను పార్టీ పెట్టబోతుంది, బట్ తండ్రి చాటు బిడ్డగా ఇప్పటి వరకు రాజకీయాలు చేసిన కవిత ఏ స్థాయిలో తన పార్టీని నిలబెట్టగలుగుతుంది, ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా, ఒక బలమైన ఫోర్స్ గా, పొలిటికల్ ఫోర్స్ గా తయారు చేయగలుగుతుందా అనేది మనం చూస్తే మీరు తెలుగు రాష్ట్రాల్లో ఒక కాంటెక్స్ట్ చూడాలా. ఒక పేరున్న వాళ్ళు పార్టీలు పెట్టారు, చిరంజీవి పార్టీ పెట్టారు, బట్ ఎంత మేరకు సక్సెస్ అయ్యారు? తర్వాత ఒక బలమైన సామాజిక వర్గానికి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి దేవేంద్ర గౌడ్ వచ్చారు, పార్టీ పెట్టారు, ఎంత మేరకు సక్సెస్ అయ్యారు? ఇదొక ప్రశ్న. తర్వాత ఒక పాపులర్ సినిమా యాక్టర్ విజయశాంతి పార్టీ పెట్టారు, ఎంత మేరకు సక్సెస్ అయ్యారు? అదే విధంగా మందకృష్ణ మాదిగ ఒక సోషల్ కమ్యూనిటీ నుంచి వచ్చి ఒక బలమైన సామాజిక వర్గానికి నాయకుడైనటువంటి మందకృష్ణ మాదిగ పార్టీ పెట్టారు, ఎంత మేరకు సక్సెస్ అయ్యారు? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కి ఈక్వలెంట్ గా పాపులారిటీ ఉన్నటువంటి కోదండరామ్ గారు పార్టీ పెట్టారు, ఎంత మేరకు సక్సెస్ అయ్యారు? అంటే ఒక ఐడెంటిటీ, ఒక పాపులారిటీ ఉన్నటువంటి నేను చెప్పిన క్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పార్టీలు బట్టి ఎంత మేరకు సక్సెస్ అయ్యారో మన కళ్ళ ముందు ఒక ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. బట్ కవిత ఆ కోవలోకి వెళుతుందా? తను ఒక ప్రత్యేకత నిలబెట్టుకుంటుందా? ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన మహిళా నేతలు ఎదగలే, ఒక నాయకత్వం వహించేటటువంటి స్థాయికి మహిళలు రాలే. మీరు ఇంత చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ 139 సంవత్సరాల చరిత్ర, మరి అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, ఇప్పుడు సరే షర్మిల అయ్యారు కానీ, ఈ తెలంగాణలో కానీ ఆ పార్టీకి మహిళల అధ్యక్షులు కాలే, టీడీపీకి కాలేదు, భారతీయ జనతా పార్టీకి కాలేదు. కాబట్టి ఒక స్పేస్, ఒక వ్యాక్యూమ్ ని తను తయారు చేసుకొని సృష్టించుకొని ఓ మహిళా నేతగా ఒక బలంగా తెలంగాణ రాజకీయాల్లో ఎదగలుగుతుందా అనేది ఒక ప్రశ్న. ఇంకొక ఎండ్ లో ఇంకొక మాట చెప్తానండి నేను. ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణలో రాజకీయం అంటే 3 రాజకీయ పార్టీలకు సంబంధించి అయిపోయిందండి. అటు కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షం బీఆర్ఎస్, ఇంకొక ప్రతిపక్షం బీజేపీగా అయింది. మీరు చాలా జాగ్రత్తగా చూస్తే 2014లో గెలిచినది ఎంత అండి? వాళ్ళు గెలిచింది 63 సీట్లతో గెలిచారు, అంటే అత్యవసర మార్కులు. తర్వాత 2018లో 88, సరే పర్వాలేదు. కానీ 2023లో కాంగ్రెస్ ఎంత గెలిచిందండి? మళ్ళీ అత్యవసర మార్కులే, 64 సీట్లు గెలిచారు. కానీ మీకు
2014, 2018, 2023లో తెలంగాణ రాష్ట్రంలో ద్విముఖ పోటీలు జరిగాయి. అంటే రెండు పార్టీల మధ్యనే కాంటెక్స్ట్ జరిగింది. కానీ 2024 లోక్సభకు వచ్చేసరికి త్రిముఖ పోటీ జరిగింది. మీరు 2025 పంచాయతీ ఎన్నికలు జరిగితే ఆల్మోస్ట్ ఆల్ త్రిముఖ పోటీనే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా 700 పంచాయతీలు గెలుచుకొని ఒక ఫోర్స్ గా వచ్చేసింది. తర్వాత మీకు 2024 తర్వాత జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఫోర్స్ గా వచ్చింది. అంటే ఇప్పుడు త్రిముఖ పోటీలు జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు కవిత పార్టీయో మల్లన్న పార్టీయో ఇట్లాంటి పార్టీలు వచ్చి మీరు 2028 శాసనసభ ఎన్నికలను చతుర్ముఖ పోటీలుగా మారిస్తే చిన్న పార్టీలు కూడా బలమవుతాయి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. ఏంది ఎగ్జాంపుల్ అంటే, ఇటీవల జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ ఏంటి, చిరాగ్ పాస్వాన్ అక్కడ పార్టీల జయాపజయాలను నిర్ణయించగలిగాడు, తన వైపుకు తిప్పుకోగలిగాడు. మీరు 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు ఏంటది, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మొత్తం ఎన్నికల స్ట్రాటజీని మార్చగలిగారు. అంటే చిన్న పార్టీలు ఈ రెండు పెద్ద రాష్ట్రాల్లో వాళ్ళ ఎన్నికల వ్యూహంతో గెలుపు ఓటమిని మార్చగలిగారు. బట్ ఆ పరిస్థితి 2028లో వస్తుంది. ఎందుకు వస్తుంది తెలుసా అండి? 2028 ఎన్నికల్లో కేసీఆర్ పైన బీఆర్ఎస్ పైన గతంలో ఉన్న వ్యతిరేకత ఉండదు, ఆ పార్టీ నిలబడుతుంది కొంత మేరకు. తర్వాత 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డికి 2023లో ఉన్న పాపులారిటీ ఉండదు. తర్వాత 2028లో బీజేపీ ఖచ్చితంగా పుంజుకుంటుంది. బట్ ఈ కాంటెక్స్ట్ లో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాకపోతే ఖచ్చితంగా చిన్న పార్టీలు ఒక ప్రధానమైన రాజకీయ కేంద్రంగా మారతాయి, ఒక బలమైన శక్తిగా ఎదిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ వ్యాక్యూమ్ను ఉపయోగించుకోవాలి. బట్ ఆ వ్యాక్యూమ్ని కనుక ఉపయోగించుకోగలిగితే వాళ్ళు రాజకీయాల్లో నిలబడగలుగుతారు. కొత్తగా వచ్చిన చిన్న పార్టీలైనా ఒక బలమైనటువంటి ముద్ర వేయగలుగుతారు. మీరు అదే చూడండి, బీహార్లో చిన్న పార్టీలే పెద్ద పార్టీలను డైరెక్ట్ చేయగలిగాయి మొన్నటి ఎన్నికల్లో. కాబట్టి ఆ పరిస్థితి తెలంగాణలో ఈ 11 ఏళ్లలో లేదు, 3 ఎన్నికల్లో లేదు. బట్ రాబోయే 2028 ఎన్నికల్లో మొత్తము పొలిటికల్ సినారియాలో తెలంగాణలో మారుతుంది. బట్ ఆ మారే సినారియాలో కవిత గారు గనక ఇన్కార్పొరేట్ అవ్వగలిగితే ఓ బలమైనటువంటి నేతగా ఎదగలుగుతారు. బట్ ఒకటి కవితలో నేను గమనించినటువంటి గుణం ఏంటంటే, బలం లేకపోయినా గట్టిగా పోరాడేటటువంటి వ్యూహం ఉంది, లాంగ్వేజ్ ఉంది, సమస్య పైన తక్షణం స్పందిస్తుంది. మిగతా మీరు చూడండి, వాళ్ళ తెలంగాణలో ఏదన్నా ఒక సమస్య వచ్చిందంటే బీఆర్ఎస్ బీజేపీ కంటే తనే ముందు స్పందిస్తుంది. బట్ అది ఒక డైనమిక్ పొలిటికల్ లీడర్షిప్ ని మనం గమనించవచ్చు. బట్ కాకపోతే తనకున్న మైనస్ ఏంటి అని అంటే, ఇప్పటి వరకు తండ్రి చాటు బిడ్డగా ఎదుక్కుంటూ వచ్చి ఇప్పుడు ఒక బలమైన పార్టీని నిర్మించాల, అది కూడా 2 జాతీయ పార్టీలను ఒక బలమైన ప్రాంతీయ పార్టీని ఎదుర్కొని నిలబెట్టగలిగేటటువంటి ఒక వ్యూహం కావాలా, అజెండా కావాలా, స్ట్రాటజీ కావాలా. బట్ అక్కడ సక్సెస్ అయిద్దా లేదా అనేది ద టైమ్ విల్ బి డిసైడ్. అంటే కాలము నిర్ణయిస్తుంది తప్ప, బట్ ఏదో ఒక చర్చలోనో, ఒక గంట చర్చలోనో, లేకపోతే మీరో నేనో మాట్లాడుకొని నిర్ణయించేటటువంటి అంశం కదా. పాలిటిక్స్, పొలిటికల్ స్ట్రాటజీస్ ఆల్వేస్ డైనమిక్. ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో చెప్పలేం. ఇదే బీహార్ ఎన్నికల్లో ఒక పాయింట్, ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. ఇదే బీహార్ ఎన్నికల్లో మైథిలి ఠాకూర్ 25 సంవత్సరాల అమ్మాయిని, పాటలు పాడుకునే అమ్మాయిని డైరెక్ట్ గా తీసుకొచ్చి ఓ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నిలబెడితే గెలిచిపోయింది. ఆమె గెలవడానికి కారణం ఏంటో తెలుసా? ఆమె పోటీ చేసిన నియోజకవర్గం ఆలీనగర్ ని సీతానగర్ గా మారుస్తానని చెప్పింది. ఆడికి పోయిన ఖతం, ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభకు వచ్చింది. అదే రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో, ఎవరిని అందలా లెక్కిస్తాయో, ఎవరిని పడేస్తాయో ఎవరికి తెలుసండి. కేసీఆర్ లాంటి ఒక మేరు నగధీర పర్వతం, ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని వీళ్ళు ఓడించగలుగుతారని ఎవరన్నా నమ్మారా? ఓడిపోయాలేదా? అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమవుతుంది. బట్ బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. కాబట్టి బట్ కవిత ఎంత మేరకు సక్సెస్ అవుద్ది అనేది తన వేసేటటువంటి అడుగులు, ఎత్తుగడలు వీటినే నిర్ణయిస్తాయి. బట్ ఇప్పటి వరకు ఉన్నటువంటిది అయితే కవిత కాంగ్రెస్ కి కొంత అనుకూలంగా వ్యవహరిస్తుందనే ఆ నెట్ నుండి, అభిప్రాయం నుంచి తొందరగా బయటపడకపోతే తను రాజకీయంగా ఏ లక్ష్యాలు చేరుకోవాలనుకుంటున్నారో ఆ లక్ష్యాలు చేరుకోలేకపోవచ్చు. మీరు చెప్పినట్టుగానే ఏదైతే విశ్లేషణ రేపు భవిష్యత్తులో కీ రోల్ అయ్యేటువంటి అవకాశం వస్తే కవితకు అనేటువంటి విషయాలు మీరు చెప్పినట్టు
వాస్తవంగా మీ విశ్లేషణ ప్రకారం అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాస్తవంగా చెప్పలేం. అలాంటి వాతావరణం ఇప్పటి వరకు కరగల. తెలంగాణ ఏర్పాటు కానించి ఏదో వన్ సైడ్గానే జరిగింది, బొటాబొట్టనే జరిగింది. కానీ థర్డ్ పార్టీ అనేది ఒక కీ రోల్ అనేది అవసరం అనేది ఎప్పుడు అలాంటి వాతావరణం అయితే క్రియేట్ అవ్వలేదు. చూద్దాం ఈసారి నెక్స్ట్ ఎన్నికల్లో ఏమైందో. ఈ లోపు చాలా పరిణామాలు జరుగుతాయి. మీరు చెప్పినట్టుగానే ఎక్కడో కొంత షాడో ఉంది, కాంగ్రెస్ షాడో అనేది కూడా కొంత తగులుతుంది. దాని నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటే మీరు చెప్పినట్టుగా బెటర్గా ఉండొచ్చు. రేణుక గారు దాదాపు బీఆర్ఎస్లో ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీ పట్ల ఎవరైతే నిరుత్సాహంగా ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీ మీద ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ జాగృతిలోకి ఆహ్వానిస్తున్నారు కవిత గారు. రేపటి నుంచి వరుస క్రమంలో ఉంటాయంటారా, ఏమంటారు? లేదండి, ఇప్పటి వరకైతే అలాంటి ఊహాగానాలు అయితే రాలేదు. ఎందుకంటున్నామంటే ఇప్పుడు మేము బీఆర్ఎస్ ను ఎంతవరకు లోతుగా ఇప్పటికీ బీఆర్ఎస్ గ్రామాలలో ఎంత గెలిచిందనేది తెలంగాణ రాష్ట్రం చూసింది, తెలంగాణ ప్రజలు కూడా చూసిండ్రు. సగముల కన్నా ఎక్కువ మేము మన ప్రభుత్వానికి ధీటుగా మేము గ్రామాలలో సర్పంచ్లుగా గెలిచినాము. ఇప్పుడు కూడా రాబోయే ఎలక్షన్లలో కూడా మేము ముందుగానే ఉంటాము. అది గ్రహించి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఉద్యమకారులకు మంచి స్థాయిలో ఉంచి మంచి వాళ్లకు అనుగుణంగా మెదులుకొని మన ఉద్యమకారులను మేము బయటకు పోకుండా వాళ్ళను కంటికి రెప్పలుగా చూసుకునే విధంగా మేము ముందుంటాము. అదే విధంగా న్యాయం జరగలేదు కావచ్చు, 10 ఏళ్లలో ఎవ్వరికి న్యాయం జరగదండి. అది సాధ్యమైన పని కాదు. మాలాంటి వాళ్ళు కొంత లక్షల మంది, వేల మంది ఉద్యమకారులు ఉన్నారు కాబట్టి అందులో కొంతమంది ఎంతో మంది కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు మేము ముందుగా ఇచ్చినాం వాళ్ళకు బాధ్యత. కానీ ఇప్పుడు ఉన్న ఉద్యమకారులకు మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కరిని కూడా పోనిచ్చే రకంగా మేము చూసుకోము. వాళ్ళకు ఎల్లవేళలా కంటికి రెప్పలాగా చూసుకునే విధంగా మేము మా పార్టీ చూసుకుంటుంది. కేసీఆర్ నాయకత్వంలో ముందుగా ఇప్పుడు ఈ మన సర్పంచ్ ఎలక్షన్ల నుంచి మేము ఏందో మా బీఆర్ఎస్ పార్టీ ఏందో తెలంగాణ ప్రజలకు, రైతులకు, అంతేకాకుండా ఇప్పుడు ఉన్న సమస్యల మీద మేము ముందుండి పోరాడుతున్నాం. ఈ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కానీ ఇప్పుడు ముందుండి ఉద్యమకారుల సమస్యలని కాదు, ప్రతి ఒక్క సమస్య మీద బీఆర్ఎస్ పార్టీ ఉండి రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతుండ్రు, ఒక కార్యకర్తలాగా కొట్లాడుతుండ్రు. అలాంటిది ఉద్యమకారుల కోసం కూడా మేము ఆలోచన చేసి వాళ్ళని ఎక్కడికి పోకుండా ఆమె ఎన్ని ఎత్తిగడ్డలు వేసినా కూడా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళకు అనుభవం అవుతుంది. కేసీఆర్ గారి నాయకత్వానికి మళ్ళీ ఆమె తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాము. అలా వెళ్తే రేవంత్ రెడ్డి కిందనే పనిచేసినట్టు అయిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికే ఇంటెలిజెంట్ రిపోర్టు ప్రకారము రేవంత్ రెడ్డి అడుగుజాడల, రేవంత్ రెడ్డి నీడల్లోనే కవిత గారు నడుస్తున్నారు. కవిత గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే చేస్తుంది. లేకపోతే ఇన్ని సంవత్సరాలలో, ఈ 10 సంవత్సరాల గ్యాప్లో కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ నాయకులను బయట వేయడానికి కారణం ఏంటంటే పెద్దది ఇది ఈ ప్రభుత్వము ఏంటిది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని పట్టుకుంటే మాకు గాలం వేస్తే ఎవరు అయితే గాలంకి తట్టుకుంటారు అనేది చూస్తే ఈమెకు లిక్కర్ స్కామ్ ఉంది కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ కు ఆమెకు 2 గాలాలు తలుగుతాయి. ఏమున్నాయి మా బీఆర్ఎస్ నాయకులు చేసిన పనులు కానీ, ఏమన్నా దందాలు కానీ అలాంటి ఏమన్నా ఉన్నాయేమో అని వెతికి ఈమెను గాలంగా వేసుకొని ఒక చేపలాగా గాలంగా ఈ రేవంత్ రెడ్డి గారు కవిత గారిని ఆడిస్తుండ్రు. అది మేము బీఆర్ఎస్ పార్టీ గమనిస్తుంది, ఇంటెలిజెంట్ రిపోర్ట్ కూడా గమనిస్తుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమకారులను కాపాడుకుంటాం. ఉద్యమకారులను ఎల్లవేళ కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత వర్కింగ్ ప్రెసిడెంట్కి ఉంది, హరీష్ రావు గారికి ఉంది, ఇటు కేసీఆర్ గారికి ఉంది. కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు ఎట్టి పరిస్థితుల కవిత గారి పార్టీలకు వెళ్ళరు. ఇది ఛాలెంజ్ గా మేము చెప్తున్నామండి. ఓకే రేణుక గారు, ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఇప్పుడే జాయిన్ అయ్యారు బీజేపీ పార్టీ నుంచి సుజాత గారు. నమస్తే అండి. సుజాత గారు ఓకేనా సార్? ఒక్క నిమిషం అవకాశం ఏంటి సార్? మేడం వచ్చారు. రైట్. ఓకే పద్మాకర్ గారు సార్, ఇందాక విశ్లేషణ పూర్తిగా విన్నారు మీరు. చాలా బాగా చెప్పింది సార్ వారు. సరే దాదాపు ఎన్నికల సమయంలో
3 నెలల ముందే వాతావరణం ఒకసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మారింది. అప్పటి వరకు రేవంత్ రెడ్డి పేరు అనేది ప్రముఖంగా లేదు, అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకున్నా అది వాస్తవం. ఒకసారిగా రాష్ట్ర రాజకీయాలు 6 నెలల్లో మారినాయి. 3 నెలల్లో దాదాపు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం వచ్చి బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కానివ్వండి, ఇటు రేవంత్ రెడ్డి చరిష్మా కానివ్వండి, ఇటు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆ టైంలో ఉన్న గాలి కానివ్వండి, ఏదేమైనప్పటికీ కూడా చివరి నిమిషంలో మారింది, బొటాబొట్టిన గెలిచారు. రేపు భవిష్యత్తులో శశి గారి యొక్క విశ్లేషణ ప్రకారం ప్రభుత్వం మీద కామన్గా విమర్శలు ఉంటాయి కాబట్టి, కొంత నిరుత్సాహం ఉంటాయి కాబట్టి, ఆ క్రమంలో హీరోలుగా మారేటువంటి అవకాశం ఉంది కవితకు అంటున్నారు. దాన్ని మీరు ఏకీభవిస్తారా? ఒక మాట సార్, గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక రాదు బతకదు ఏం కాదు అంటే కూడా మర్రి చెన్నారెడ్డి గారు ఆ రోజు ఎన్టీ రామారావును ఓడించి 188 సీట్లతోనే ఆ రోజు వారు అధికారంలోకి రావడం జరిగింది సార్. మొన్న కూడా ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించారు. వారు ఏం చేసినంటే ముఖ్యంగా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి పదవులు కానీ ఎలాంటి కానీ ఇవ్వలేదు సార్. మొత్తం సైకిల్ పార్టీ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ పదవులు ఇచ్చుకుంటూ పోయింది. ఇప్పుడు కడియం శ్రీగారిని ఉప ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉన్నా సార్. అంతకుముందు కాంగ్రెస్ మన టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు ఎవరికైనా ఇవ్వచ్చు కదా. అదేవిధంగా కోదండరామ్ కూడా ఆయన ఎంతో కష్టపడ్డాడు జేఏసీ పెట్టి తెలంగాణ ఉద్యమంలో, కనీసం వారికి కూడా ఏదైనా పదవి ఇచ్చే ఉండే. ఇట్లా చాలా మంది ఆయన ఏం చేసినట్టు ఉద్యమకారులందరినీ పక్కన పెట్టేసింది సార్. లేకపోతే టీఆర్ఎస్ కు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఎప్పుడైతే అధికారం రాకముందు దాదాపు ఒక 14 సంవత్సరాలు ఉద్యమకారుడిగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో. అయినా ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు. ఎప్పుడైతే అధికారంలోకి రాగానే ఏమైందంటే మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. చేరి వారి స్థాయిని బట్టి ఎమ్మెల్యేనా, ఎంపీయా, ఎమ్మెల్సీయా ఇట్లా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పదవి వాళ్ళకి ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా 1250 మంది ఉద్యమకారులను గుర్తించినటువంటి టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు ఒక 500 మందికో 450 మందికో అడపాదడప సరే వారు ఏమి ఇచ్చిందో కానీ మిగిలిన 550 మందికి దాకా వాళ్ళు ఏం చేయలేకపోయినారు. ఇటువంటి అనేక కారణాలు ఉన్నాయి. కానీ కేసీఆర్ ఏమనుకున్నాడు అని అంటే, ఈరోజు మనం ఓటుకు 100 ఇచ్చకాడ 1000 ఇద్దాం, 1000 ఇచ్చకాడ 10,000 ఇద్దాం అనే ఆలోచన కొద్దీ అప్పుడు డబ్బులు విపరీతమైన ఖర్చు పెట్టాం. కానీ ప్రజల్లో అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉద్యమకారులనే వ్యతిరేకత రావడం జరిగింది సార్. దాని ద్వారానే దాదాపు అప్పుడు కేసీఆర్కు వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే అప్పటికే ఒక 3 సంవత్సరాల నుంచి చాలా సీరియస్ గా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. పిసిసి ప్రెసిడెంట్ గా కమిటీలు వేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఆదిలాబాద్ లో కావచ్చు, తర్వాత మెదక్లో కావచ్చు, ప్రజ్ఞాపూర్ కాడ కావచ్చు, ఇట్లా వరంగల్ కావచ్చు, ఇట్లా అన్ని బహిరంగ సభలు పెట్టేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి కార్యకర్తలు కూడా ఉత్సాహం తీసుకురావడం జరిగింది. దాని ద్వారానే వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి గారు కష్టపడలేదనేది మాత్రం అబద్ధం సార్. ఖచ్చితంగా ఆయన చాలా వర్క్ చేసిండ్రు. అదేవిధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మాలంటోళ్ళం కూడా ఈసారి పార్టీ అధికారంలోకి రాకపోతే ఇంకా భవిష్యత్తులో అధికారంలో రాదు అనే ఒక ఇంటర్నల్ ఫీలింగ్ గా మేమందరం కూడా బాగా కష్టపడి అధికారంలోకి తీసుకురావడం జరిగింది సార్. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో కూడా మళ్ళొకసారి ఆ రోజు మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చిండో ఇప్పుడు మేము చేసేటువంటి మంచి పనుల ద్వారా నెక్స్ట్ మళ్ళొకసారి 5 సంవత్సరాలు ఇంకో 5 సంవత్సరాలు కూడా అధికారంలోకి వస్తాం సార్. ఇది ఖచ్చితంగా అవుతుంది. వారు ఇంతకుముందు వారు విశ్లేషకులు శేషు గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. కానీ ఈ తెలంగాణలో ఎట్లుంటుందంటే సార్, వాస్తవంగా డూ ఆర్ డై. ఎందుకంటే ఇక్కడ ఎవరు గెలుస్తుండ్రు, ఇద్దరు గెలుస్తుండ్రు అనే పోటీ మాత్రమే ఉంటుంది. ఆ ఇద్దరులో ఎవరికి వేయాలనే విధంగానే ఓట్లు వేస్తారు. కానీ మూడో వ్యక్తికి దాదాపు ఓటు వేయరు. ఇక్కడ ఎందుకు వేయరు అంటే పోటీలా ఉన్నప్పుడు ఈ వ్యక్తి గెలుస్తాడు లేదా ఆ వ్యక్తి గెలుస్తాడు, ఈ రెండింటి మధ్యన పోటీ ఉంటుంది. మిగిలిన వాళ్ళకి ఓటు వేయాలంటే నా ఓటు వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో కూడా అక్కడ ఓటు వేయడం జరగదు సార్. దాదాపు వారు చెప్పిన విశ్లేషణ కూడా సరే భవిష్యత్తులో చూద్దాం. గతంలో అందుకే తెలంగాణలో ఎప్పుడున్నా 2 పార్టీలు ఉంటాయి. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ అవసరం అనుకుంటే అపోజిట్ బీఆర్ఎస్ ఉండొచ్చు, లేదంటే బీజేపీ ఉండొచ్చు, ఏదైనా ఒకటే ఉంటుంది సార్. మూడో దాన్ని తీసుకోరు. దాదాపు ఒకవేళ వాళ్ళు కూడా ఏదైనా పోటీ ఇవ్వాలంటే కూడా ఏదో ఒక కూటమి లాగా, ఈరోజు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే కూటమి గిట్ట కట్టింది కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతోని నచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీతో జతకట్టచ్చు. అదేవిధంగా వాళ్ళు ఎన్డీఏ, యూపీఏ ఈ విధంగా వాళ్ళు జట్టుగట్టి కొట్లాడే అవకాశం ఉంటుంది తప్ప ఇంకో చిన్న పార్టీలకు ఇక్కడ స్కోప్ ఉండదు. ఎందుకంటే గతంలో ఇంతకుముందు శేష్ గారు చెప్పిండ్రు, కోదండరాం కంటే గొప్పవాడు లేడు, అదేవిధంగా విజయశాంతి కంటే గొప్ప వ్యక్తి లేదు. ఇట్లా వాళ్ళు ఆర్థికంగా ఉండి కూడా మనం ఏదైతే దేవేంద్ర గౌడ్ని తీసుకున్నట్టయితే ఆయన చాలా ఆర్థికంగా తెలుగుదేశం పార్టీలో నంబర్ 2, చంద్రబాబు నాయుడు నంబర్ 1 అయితే దేవేంద్ర గౌడ్ గారు నంబర్ 2. ఆయన వారు పార్టీ పెట్టిన నరేంద్ర గారు కూడా బీజేపీలో హైదరాబాద్లో కావచ్చు, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో మంచి నాయకత్వం ఉన్నటువంటి నాయకుడు. వారితో కూడా పార్టీ నడపడం జరగలేదు సార్. ఈరోజు ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, హరీష్ రావు కూడా
ఇప్పుడు ఆమె చెప్తా ఉంది కవిత లిక్కర్ కేసులో దొరికింది, ఇవన్నీ జైలుకు పోయి వచ్చింది కాబట్టి ఆమె అందులో సమయం న్యాయం జరగలేదు కాబట్టి ఆమె బయటకు వచ్చింది. అదేవిధంగా రేపు హరీష్ రావు కూడా కాళేశ్వరంలో కూడా జైలుకు పోతారు సార్. మరి అప్పుడు హరీష్ రావు కూడా బయటకు వస్తాడు అనేది ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. మీరు చూడండి, అదేవిధంగా రేస్ కోర్సులో మన కేటీఆర్ గారు కూడా పోవచ్చు. ఇట్లా అన్ని స్కామ్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్కామ్ బయటకు వచ్చిన కొద్దీ మరి ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోతే భవిష్యత్తు ఏమి నిర్ణయం తీసుకుంటారని కూడా చూద్దాం సార్. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. ఎందుకు అని అంటే వాళ్ళు చేసినటువంటి కమిషన్ కావచ్చు, అరాచకాలు కావచ్చు, చాలా ఉన్నాయి సార్. ఒక్క నిమిషం సార్. ఓకే వాటి ద్వారానే ఆ పార్టీ అనేది భూస్థాపితం అవుతుంది. ఓకే సార్. ఓకే పద్మాకర్ గారు. శేషు గారు, ఇంకొక ముఖ్యమైన ప్రస్తావన కవిత మాట్లాడేటువంటి సందర్భంలో వచ్చిన ప్రస్తావన ఏంటంటే అసలు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడం అనేది నాకు ఇష్టం లేదు. అసలు ఇక్కడ మనం అంటూ కొంచెం పరుష పదజాలం కూడా వాడారు. ఇక్కడ ఎంపీకి కట్టలు పెట్టామని మనం జాతీయ స్థాయి రాజకీయాలకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. వాస్తవంగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మారిన తర్వాతే, ఆ పేరు మారిన తర్వాత వరుసగా పార్టీకి అనుకున్నంతగా కలిసి రాలేదనేటువంటి భావన కూడా చాలా మందిలో ఉంది. దీన్ని ఏకీపిస్తారు, ఏమంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా రకాల విశ్లేషణలో ఒక మాట చాలా స్పష్టంగా వచ్చింది. ఏంటంటే ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందో తెలంగాణ ప్రజలతో ఉన్నటువంటి ఒక పేగుబంధం తెగిపోయింది, దాంతో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనేటటువంటి ఒక విశ్లేషణలు, ఒక అభిప్రాయాలు కూడా వచ్చాయి. మనం చాలా సందర్భాల్లో ఈ అంశాలపై కూడా చర్చించాం. కేసీఆర్ ముందు కొంతమంది ప్రతిపాదన కూడా పెట్టారు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు, మళ్ళా బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా మార్చాలనేది. కానీ మరి కేసీఆర్ ఎందుకు అంగీకరించలేదు దాన్ని అని అంటే, కేసీఆర్ అంతా మనం మాట్లాడుకునే అంత తక్కువ స్థాయి రాజకీయ నాయకుడు కాదండి. ఈ దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అన్ని రకాల పదవులు, ముఖ్యంగా ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి కేంద్ర మంత్రి నుంచి రాష్ట్ర మంత్రి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి ఇవి తెలియదా? తెలుస్తాయి కదా. కాబట్టి ఈ ఈ ఈ కారణం చేతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని కవిత గారు మాట్లాడుతున్నారనంటే, మరి బీఆర్ఎస్ గా మార్చంలోనే కవిత గారు కూడా భారత జాగృతి సమితి పెట్టారు. తెలంగాణ జాగృతి సమితి నుండి భారత జాగృతి సమితి అన్నారు. మరి ఎందుకు ఒకళ్ళు ఇష్టం లేకపోతే మీరు ఆ పేరుని ఎందుకు మార్చుకున్నట్టు? మీరు అప్పుడే పార్టీలో ఉన్నప్పుడు వ్యతిరేకించవచ్చు కదా. అంటే కవిత గారు చెప్తున్నది ఏంటంటే, నేను కేవలం ఆ పార్టీలో ఒక సభ్యురాలుగా ఉన్నాను తప్ప నా నిర్ణయాలు ఎవరు తీసుకోలేదు, నేను నిర్ణయాలు చేసేటటువంటి వ్యక్తిని కాదని కూడా చెప్పారు. కానీ ముఖ్యమంత్రి బిడ్డగా మీకు ఆ ప్రివిలేజెస్ ఉంటాయిగా పార్టీలో. ఇప్పుడు సాధారణ కార్యకర్తకి రేణుకా గారికి ఉండకపోవచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి బిడ్డగా మీకు కొంత ప్రివిలేజెస్ ఉన్నాయి. మీరు ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, తర్వాత ఒక కీలకమైన జాగృతి సంస్థకు అధ్యక్షురాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో మీకు ఆ ప్రివిలేజెస్ ఉంటాయి. బట్ ఈ చిన్న చిన్న విమర్శలు కాదు, ఈ మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ తను కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. బట్ అవి బీఆర్ఎస్ కి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒకటి అవినీతికి సంబంధించి, రెండోది మనం ఉద్యమకారులకు సరైన న్యాయం చేయలేదు, బీటీ బ్యాచ్ కి మనం ప్రాధాన్యత ఇచ్చామంటే ఇవాళ సభలో చైర్పర్సన్ గా ఉన్నాయని కూడా బీటీ బ్యాచే కదా. అంటే మీరు ఎవరికైతే అప్పీల్ చేశారో, మీరు ఎవరైతే మాట్లాడుకోవడానికి మీకు అవకాశం ఇచ్చారో అతను కూడా బీటీ బ్యాచ్ కి సంబంధించిన వాళ్లే కదా. కాబట్టి ఇవి రాజకీయాల్లో సహజమేనండి. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి అవకాశాలు రాజకీయ పరంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఒక సాధారణ పార్టీ కాదు, ఒక ఉద్యమ పార్టీ. కాబట్టి ఉద్యమకారులకు అన్యాయం చేసిందనే అభిప్రాయం కింది స్థాయి కార్యకర్తల్లో కూడా ఉంది బీఆర్ఎస్ పార్టీలో, కాదనలేనటువంటి వాస్తవమే. కానీ కేసీఆర్ అక్కడ చాలా సందర్భాల్లో చెప్పారు, మేమేమి మఠం పెట్టుకోలేదు, మేము పెట్టుకున్నది రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలే తీసుకుంటాము, ఆ సందర్భంలో రాజకీయంగా ఏది ఉపయోగపడుతుందో దాన్ని తీసుకుంటాము అనేటటువంటి చెప్పారు. చాలా సందర్భాల్లో సార్ మీరు ఏమన్నారు, మీ పేరు సార్ నాకు గుర్తురావట్లేదు. పద్మాకర్ రెడ్డి. యాంకర్ గారు సార్, రహీం గారు కేసీఆర్ అనేక సందర్భాల్లో నాకు విచిత్రం అనిపిస్తుంది. రహీం గారు మన మెగా 9 టీవీ ద్వారా చెప్పే అవకాశం దొరికింది నాకు. కేసీఆర్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నా ఓ పక్కనేమో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కురువుద్రుడు మళ్ళా కాంగ్రెస్ లోకి పోయింది ఆయన, ఇంకొక పక్కనేమో స్పీకర్ గా చేసిన ఒక కురువుద్రుడు మళ్ళీ ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిండు. వీళ్ళిద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టుకుని కేసీఆర్ మధ్యలో ఉండేవాడు. నాకు విచిత్రమైన అనిపిస్తుంది ఏంటంటే, లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దరు పార్టీ మారిపోయారు. నాకు అయ్యో పాపం కేసీఆర్ ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, బట్ ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేసిండు, ఎందుకు గుర్తింపించిండు అంటే
బట్ అది అవసరం, అది పొలిటికల్ పోలరైజేషన్, రాజకీయ అవసరాల మేరకు చేసినటువంటిది. కేసీఆర్ను కూడా ఆ కోణంలో అక్కడ తప్పుపట్టడానికి మనకి అవకాశం లేదు. అయితే ఇప్పుడు కవిత గారి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఒక మాట చెప్తాను. అంటే ఏంటి అనంటే, కవిత గారు ఇప్పుడు బహిష్కృత నేత, కవిత గారు జాగృతి సంస్థను నడిపేటటువంటి ఒక నాయకురాలు. బట్ ఇక్కడ చూస్తే ఇప్పుడు తను చేసినటువంటి విమర్శలు ఆ పార్టీని విమర్శ చేస్తున్నారు. ఇదే విమర్శలు తన పూర్తి స్థాయిలో ఇట్లా కొనసాగించుకుంటా పోతే బీఆర్ఎస్ కి నష్టం జరుగుతుంది, కానీ తనకేం లాభం వస్తుంది? ప్రశ్న ఒకటి. బీఆర్ఎస్ కి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది, కొంత మేరకు నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని అధిగమించేటటువంటి యంత్రాంగం బీఆర్ఎస్ పార్టీ దగ్గర కూడా ఉంటది. వాళ్ళు కూడా ఒక కౌంటర్ గా తీసుకొని వెళ్తారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మహిళా నేతలు కవిత మాట్లాడిన దానికి కౌంటర్ గా మాట్లాడారు. బట్ వాళ్ళు కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇదే కొనసాగించుకుంటూ పోతే కాంగ్రెస్ కి కొంత లాభం జరగవచ్చేమో, బీఆర్ఎస్ కి కొంత నష్టం జరగవచ్చేమో. బట్ అల్టిమేట్ గా కవిత గారికి ఏం లాభం ఉంటుంది? రేపు పొద్దున పార్టీ పెట్టిన తర్వాత ప్రజల సమస్యలు, తన పార్టీ అజెండా, తన పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు, వీటన్నిటి మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే ఒక బలమైనటువంటి ఫోర్స్ గా, పొలిటికల్ ఫోర్స్ గా తను ఎదగలుగుతుంది. బట్ ఆ స్ట్రాటజీని పార్టీ పెట్టినాక మార్చుకుంటారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మార్చుకోకుండా తను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వ్యతిరేక వైఖరినే గనక అవలంబిస్తే అనుమానాలు ఉంటాయి. అనుమానాలు ఏముంటాయనంటే, ఇది బి టీమా, లేకపోతే ఇది పెట్టించిన పార్టీయా, లేకపోతే టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ ని థ్రెటన్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్న పార్టీ అనే ఆరోపణలు వస్తాయి. ఆ ఆరోపణలకి సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితిలోకి కవిత గారు వెళ్తారు. కాబట్టి పార్టీ ఎప్పుడు కూడా, ఇప్పుడు మీరు కమ్యూనిస్టులు ఉన్నారండి, కమ్యూనిస్టు పార్టీలు ఉన్నారు, కమ్యూనిస్టు పార్టీలు ప్రజా సమస్యల కోసం పోరాడతారు, కానీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు కదా. బట్ అదే ఒక పొలిటికల్ అజెండా. ఇప్పుడు అందుకే నేను ఏమంటున్నాను, 2023 శాసనసభ ఎన్నికల్లో ఓట్లు లేని టీజేఎస్ తో కూడా కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. ఎందుకు పెట్టుకుంది? ఓ రాజకీయ వ్యూహం అది. కోదండరాం లాంటి ఒక ఉద్యమకారుడు తమ వైపు ఉంటే అది రాజకీయంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో పొత్తు పెట్టుకుంది. ఓట్లు లేవు. రేపు అదే నేను అనేది ఏంటంటే, 2028 శాసనసభ ఎన్నికల్లో కూడా ఓట్లు లేని పార్టీతోటి కాంగ్రెస్ లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోలేదుగా కవిత. రేణుకా గారు చెప్తారు కదా, పెట్టుకుంటారండి? పెట్టుకోలేరు కదా. కాబట్టి కవిత ఒక చిన్న పార్టీగా ఎవరితో పొత్తు పెట్టుకోవచ్చు? కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవచ్చు కదా. ఎందుకు పెట్టుకోవచ్చు అని అంటే, ఓ పొలిటికల్ స్ట్రాటజీ. ఓట్లు లేని టీజేఎస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు అంతకంటే ఎక్కువ ఓట్లు ఉండేటటువంటి కవిత పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోరు? అప్పుడు కవిత పార్టీకి ఉపయోగం జరుగుతుంది కదా. మీకు ఈ 2 ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. 2020 హర్యానా శాసనసభ ఎన్నికల్లో కుటుంబాన్ని వ్యతిరేకించి వచ్చి జననాయక్ జనతా పార్టీ దుష్యంత్ చౌతాలా పెట్టి 10 శాసనసభ స్థానాలు గెలిస్తే అక్కడ బీజేపీకి మెజార్టీ రానప్పుడు మద్దతు ఇస్తే ఏకంగా పోయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిండు. మీ 2024 పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మీకు సమయానుకూలంగా జనసేన పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవటం వల్ల జనసేన పార్టీ గెలిచింది, 21 శాసనసభ స్థానాలు గెలిచింది, 2 లోక్సభ స్థానాలు గెలిచింది, డైరెక్ట్ గా పోయి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు అట్లా కాకుండా సపరేట్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోను ఆ మాటకు వస్తే. మరి ఇప్పుడు ఓ ఎత్తుగడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయికి పోయింది, కేంద్రంలో ప్రధానమంత్రితో కూర్చొని మాట్లాడే స్థాయికి వెళ్ళిపోయింది. కాబట్టి ఓ రాజకీయంగా ఓ ఎత్తుగడ బలంగా లేకపోతే, సమయానుకూలంగా లేకపోతే అది ఎవరైనా కానీ రాజకీయాల్లో ఫెయిల్ అవుతారు. బట్ కేసీఆర్ అదే కదా. కేసీఆర్ ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే, మీరు అన్నట్టు రాష్ట్రంలో గెలిచి, అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా. బట్ రాష్ట్రంలో గెలిచి మీరు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళుంటే బాగుండేదే. కానీ ఒకేసారి 2 పడవల మీద కాళ్ళు వేశారు. బట్ అది రాష్ట్రంలో దెబ్బతలిగింది. రాష్ట్రంలో దెబ్బతలిగేసరకు ఓ జాతీయ పార్టీగా నిర్మించాలనేటటువంటి ఒక సంకల్పము మొగ్గలోనే తుంచివేయబడ్డది. ఇది అంతా కేసీఆర్ కి మనం సలహాలు ఇచ్చే అంత టోళం కాదు, కానీ బట్ ఇట్లా జరిగి ఉంటే బాగుండు అన్న ఒక స్పెక్యులేషన్, ఒక ఊహ, అభిప్రాయాన్ని మాత్రమే మనం చెప్పగలుగుతున్నాం. ఓకే, సమయం చాలా తక్కువ ఉందండి, అవకాశం ఉంది మిగతా వాళ్ళకి. రేణుక గారు ప్రజాస్వామ్యం అనేది పార్టీలోనే లేదు, ఇంకా రాష్ట్రంలో ఎలా ఉండిద్ది అంటూ విమర్శిస్తూనే కవిత కనీసం నేరస్తుడికి ఉరిశిక్ష వేసే ముందు కనీసం చివరి కోరికో అతను చెప్పుకునేటువంటి అవకాశం అన్నా ఇస్తారు. అలాంటిది నాకు కనీసం పార్టీ నుండి బహిష్కరించేటప్పుడు ఒక షోకాజ్ నోటీస్ కూడా అడగలేదు, వివరణ ఇవ్వలేదు, కనీసం అడగలేదు.
అదంటూ ఒకసారిగా ఆపుకోలేక భావోద్వేగానికి గురయ్యారు. నిజంగా ఎందుకు అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వలేదు? ఆమె మాట్లాడే అవకాశాన్ని, ఏంది ప్రాబ్లం ఏంది అడిగేటువంటి అవకాశాన్ని కానివ్వండి, షోకాజ్ నోటీసులు కానివ్వండి, ఆ చర్యలకు ముందుగా ఆ దిశగా ఎందుకు మీరు ఆలోచించలేదు పార్టీ అంటే ఏమంటారు? ఎందుకు ఆలోచన పెట్టలేదంటే, ఆమె ఫ్లైట్ దిగగానే ఆమె కార్యకర్తలను పిలుచుకున్నదండి. ఫ్లైట్ దిగగానే కార్యకర్తలను పిలుచుకున్నది. ఓన్లీ కేసీఆర్ గారు లేకుండా, కేసీఆర్ గారి ఫోటో లేకుండా ఆమె బొమ్మలు పెట్టుకొని, కార్లు పెట్టుకొని, ఆమె కార్యకర్తలను పిలుచుకొని రాగానే హరీష్ రావుని, కేటీఆర్ గారిని ఇష్టం ఉన్నట్టు తిట్టింది ఆమె లైవ్ లో. ఒకరు దొంగ ఉన్నారు, ఒకరు అడుగుతున్నదే అలా ఎందుకు చేశావు ఏంది అని వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలి కదా. కనీసం ఆమె కేసీఆర్ని కూడా కలిసే అవకాశం ఇవ్వలేదు కదా. వివరణ కవిత చెప్పినట్టు ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో సంథింగ్ ఆమె దేవుడు అంటున్నారు, మిగతా వాళ్ళు దయ్యాలు అంటున్నారు. సరే దయ్యాలో ఎవరైనా కానివ్వండి, ఆమెకు ఆ వివరణ ఇచ్చుకునే అవకాశం ఎందుకు ఇవ్వలేదు అంటారు మీరు? నువ్వు ఎందుకు ఇలా చేసావు అనేటువంటి అవకాశం ఎందుకు ఇవ్వలేదు? ఆమె వివరణ ఇయ్యక ముందే, కేసీఆర్ గారు వివరణ ఇయ్యక ముందే ఆమె అమెరికా నుంచి ఫ్లైట్ దిగగానే టార్గెట్ చేసింది పార్టీని. ఆమెకు అవకాశం ఎక్కడ ఇచ్చిండ్రండి? ఆమె అవకాశం ఎక్కడ తీసుకుంది? రాగానే టార్గెట్ చేసింది బీఆర్ఎస్ ను. రాగానే వీళ్ళు దందాలు చేస్తుండ్రు. ఒక బీఆర్ఎస్ పార్టీ రాగానే టార్గెట్ చేయకముందు ఆమెను అక్కడ ఉండగానే టార్గెట్ చేశారు మీ పార్టీ. ఆమె అమెరికాలో ఉండగానే టార్గెట్ చేసి ఆమె అప్పుడప్పుడు తండ్రికి సలహాలు ఇస్తూ జరుగుతున్న పార్టీలో పరిణామాల పట్ల ఆయన దృష్టికి తీసుకొచ్చేటువంటి వ్యవహారాన్ని కూడా మీరు బట్టబయలు చేశారు కదా, లెటర్ బయట పెట్టి. ఆమె రాకముందే ఆమెను టార్గెట్ చేశారు అమెరికాలో ఉన్నప్పుడు. దాన్ని ఏమంటారు? ఆమెకు ఇంతకుముందు చెప్పిందండి, నేను ఒకటి అనేక సార్లు చెప్పిండ్రండి కేసీఆర్ గారు. అనేక సార్లు అన్నం తినేటప్పుడు గాని, పడుకునేటప్పుడు గాని, అల్లుడు గాని, బిడ్డకు గాని అనేక రకమైన విషయాలు చెప్పి 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 అలిసిపోయిండ్రు కేసీఆర్ గారు ఆమెకు. అలాంటి తండ్రి మాటను కూడా జవదాటి ఆమె ఆ స్థాయి వరకు వెళ్ళిందంటే తండ్రి ఇంకెందుకు అవకాశం ఇస్తాడండి? అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదు. ఆమె ఏం చేస్తుందో చూసుకుంటుంటామని నిన్న ప్రెస్ మీట్, మొన్న కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడిండండి. ఒక మాట కూడా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలేదు, ఒక మాట కూడా కవిత గురించి మాట్లాడలేదు. అంటే మనది పాయింట్ ఒకటే, బీఆర్ఎస్ పార్టీ లైన్ ఎటు పోవాలి, రైతాంగాన్ని, నీళ్లను, నిధులను, నియామకాలను, తెలంగాణ ప్రజలను మనం ఎట్లా కాపాడుకోవాలి, తెలంగాణ ప్రజలను, రైతులను ఎట్లా కాపాడుకోవాలనే ఎజెండా మాత్రమే పెట్టుకున్నాం బీఆర్ఎస్ పార్టీ. ఇలాంటి దొంగ రాజకీయాలు చేసి సమయం చాలా తక్కువ ఉంది. ఇందాక మీరు అన్నట్టుగానే ఇప్పుడన్నా మారి ఆమె పార్టీలోకి వస్తే బాగుండని మీరే అంటున్నారు. ఓ పక్కేమో అవినీతిలో తండ్రిని తలనొప్పిగా తయారైందని మీరే అంటున్నారు. అలాంటి ఆ అవినీతి చేసినటువంటి నాయకురాలని మళ్ళీ మీ పార్టీలోకి వస్తే బాగుండని ఎందుకు ఆహ్వానిస్తున్నారు? అది మీ పార్టీకి అర్థం అవ్వాలా. ఓకే, పద్మాకర్ రెడ్డి గారు అందరూ అనుకున్నట్టుగానే వాస్తవంగా ఇప్పుడు మేడం గారు కూడా చెప్పినట్టుగానే కొంతమంది బయట జరిగే ప్రచారాన్ని బట్టి కూడా వాస్తవంగా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారా కవిత? రేవంత్ రెడ్డి కనుసన్నగల్లో పనిచేస్తున్నారా, లేదా తెలుసో తెలియకో కాంగ్రెస్ ఎవరు చేస్తున్నారా? ఏమనుకోవాలి? అయితే ఒక్కటి సార్, రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు. అయితే ఏమైందంటే ఈమెను లిక్కర్ దానిలో పట్టించడంలో మరి హరీష్ రావు, సంతోష్ రావు గారు కూడా ఏదో కీలకంగా ఉన్నట్టు. అందుకే ఈయన హరీష్ రావు కాళేశ్వరంలో ఎంత కమిషన్ తీసుకున్నాడో వాటి గురించి మన హరీష్ రావు చేయబట్టే బీఆర్ఎస్ అనేది మైనార్టీలో పడ్డది. కాబట్టి హరీష్ రావు కూడా పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు కవిత కొట్లాడితే కవితను కాకుండా కవితనే సస్పెండ్ చేసిండు, హరీష్ రావుని కాకుండా. అది మెయిన్. అందుకొరకే ఇప్పుడు కవితకి ఏంటంటే హరీష్ రావు టార్గెట్. అందుకే బబుల్ షూటర్ అది అని మాట్లాడేసి ఖచ్చితంగా ఈ రోజు కాళేశ్వరంలో హరీష్ రావు జైలుకు పోతాడు. మళ్ళీ హరీష్ రావు కూడా బయటకు వచ్చేసి హరీష్ రావు కూడా మళ్ళీ టీఆర్ఎస్ మీద టార్గెట్ పెట్టుకుంటాడు. మరి అప్పుడు మనం రేవంత్ రెడ్డితో సంబంధం ఉందని చెప్పగలుగుతారా? ఓకేనండి, చర్చలో పాల్గొన్నందుకు రేణుక గారికి, అదేవిధంగా శేషు గారికి, అదేవిధంగా పద్మాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చూసుకుంటే కవిత సంబంధించినటువంటి కొత్త పార్టీ పెడతారన్నటువంటి ఊహాగానాలు మొన్నటి వరకు సాగినాయి. కొత్త పార్టీ పెట్టేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం ఖాయంగా కనబడతా ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఆమెకు జరిగినట్టు అవమానాలు కూడా ఈరోజు శాసనమండలి సాక్షిగా ఆమె కంటతడి పెట్టడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను తుఫానుగానే మారింది. ఇక భవిష్యత్తు కవిత తీసుకున్నటువంటి స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి, పోను బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఎక్కువ పెడతారు బాణాలు అనేటువంటి ఉత్కంఠభరితం కూడా రాష్ట్ర రాజకీయాల్లో రాబోతోంది. ఇది ఇవాళ మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.